జై వాసవి. శ్రీ వాసవి కన్యకాదేవి పురాణము చతుర్దశాధ్యాయము. మల్హారుని త్యాగము, అతని వంశీయులు మైలారులగుట. సాలంకాయనుడిట్లు చెప్పదడిగెను. ఓ మణిగుప్తాదులారా, మరునాటి ఉదయమున సమస్త ఆర్యవైశ్యులు మరల శ్రీ నగరేశ్వరాలయ మంటపమందు సమావిష్టులైరి. కొంత తడవునక మల్హరుడు ఆ సభాస్థలికి అరుదించెను. అతడు భాస్కరునితో, ఆచార్యవర్య, మీ ఆజ్ఞ మేరకు 103 అగ్నికుండములను నిర్మించితిమి. గురుదేవా, అందరి ప్రవేశమునకు మీచే గర్తముల నిర్ణయించబడినవి. కాని నాకు ఏ గర్తమో చెప్పబడలేదు. దయచేసి నాకు కూడా అగ్ని ప్రవేశమునకు అనుమతిచ్చినిండు. నేను కూడా యజమానులైన ఆర్యవైశ్య ముఖ్యులతో పాటుగా అగ్నిలో ప్రవేశించి ముక్తిని పొందవలెను. కనుక నాకు శ్రేష్టమైన మోక్షస్థానం ఎక్కడ కలదో నిర్ణయించి చెప్పుడు అని పరిపరి విధములా ప్రార్థించెను. భక్తి విధేయుడైన ఆ మల్హరుని త్యాగబుద్ధిని గని భాస్కరాచార్యుడు అవిద్యావంతులు శూద్రులనైన వారితో కూడా ధర్మరక్షణకై ప్రాణములను బలివెట్టగల అమోఘ త్యాగశక్తిని కలిగించిన వాసవి కన్యక యొక్క అహింసాయుత వినూతన పోరాట విధానమును మిక్కిలిగా ప్రశంసించిన వాడై మల్హరునితో, ఓయి ఉత్తరపు దిక్కున వెలుపల మండుచుండు అగ్నికుండము నీకు మోక్షమునియగలదు అని చెప్పగా, వాసవి కన్యక ఆ మల్హారుని గాంచి, ఓ త్యాగమూర్తి మల్హారా, ఇక నీ వంశపు వారందరూ మల్హారులని పిలువబడగలరు. కాలక్రమమున వారే మైలారులుగా ప్రసిద్ధిలగుదరు. వారు వంశపారంపర్యముగా వైశ్యులను సేవించచ్చు వారిచే పోషింపబడుచు సుఖమయ జీవనమును గడుపుకొనగలరు అని ప్రకటించినది. అంత వాసవి కన్యక నామముతోనూ మల్హారుని పేరిటను అచ్చటి వారందరూ దిక్కులు పిక్కొటిల్లు విధముగా జయఘోషలు సలిపిరి. వాసవి బాల కన్యకా వ్రతమాచరించుట. అప్పుడు వాసవి బాల గురువునకు సభకు నమస్కరించి, సభాసదులారా, నేను ఈ దినము నుండి కన్యకావ్రత దీక్షము స్వీకరించుచున్నాను. యోగమాయా స్వరూపిణి అయిన వింధ్యవాసిని దేవాలయములలో నా వ్రతాచరణకు ఏర్పాట్లను గావింపుడు. నాకెట్టి కావలియో పెట్టవలదు అని చెప్పినది. తోడని కుసుమశ్రేష్ఠి గురుని ఆనతితో వ్రతమునకు వలసిన ఏర్పాట్లు గావించుటకై మంత్రులను ఆదేశించెను. వెంటనే వింధ్యవాసిని దేవి ఆలయ ప్రాంగణము ముత్యాల తోరణములతోనూ సమస్త మంగళ వస్తువులతోడను అతిలోక సుందరముగా అలంకరించబడినది. వైశ్యరాజభటులు ఈ వ్రత వార్తను నగరతమంతటను తెలియజేసిరి. వైశ్యులందరూ తమ తమ గృహములకు పోయి సుస్నాతులై నూతన వస్త్రాభరణములను ధరించి ఆశ్రితులకు దీనులకు ధనకనక వస్తువాహనములను దానముగనిచ్చి వింధ్యవాసిని దేవాలయమునకు విచ్చేసిరి. అంత వాసవి కన్యకను అలంకరించుటకై కుసుమాంబాది వైశ్య వనితామణులు ఆనందోత్సాహములతో అక్కడికి అరుచెందిరి. 9 మంది కన్యలు జనజనమని ధ్వని చేయు కంకణ కంఠహారములు ఇటూనటు సంచలించుచుండగా అద్దాల వంటి కపోలముల నుండి స్వేద బిందువుల జాలువార వాసవి కన్యకకు అభ్యంగన స్నానము చేయించిరి. మనోజ్ఞమైన స్వర్ణ పీతాంబరమును ధరింపజేసిరి. ఒక మహిళ వాసవి కన్యక ముఖమండలముపై కస్తూరి తిలకము దిద్దగా, మరొక వైశ్యాంగన మణిమయములైన కరణాభరణములతో మంచి ముత్యముల హారములతో రత్న ఖచితములైన హస్తభూషణములతో ఆమెను అలంకరించినది. వేరొక వనిత అందములోలకు అందెలను నవరత్న ఖచితమైన వడ్డాణమును సుందరాతి సుందరములైన మంజీరములను వాసవి కన్యకచే ధరింపజేసినది. ఇట్లు వాసవి కన్యకను అలంకరించి ఊహాతీత సౌందర్య రాశి అయిన ఆ ముగ్ధ మనోహరమూర్తిని తిలకించుచు ఆ కన్యక గావించుచున్న అగ్ని ప్రవేశ విషయమును తలచి హా ఎంత కష్టమని
గోడుగోడున ఏడవసాగిరి. అజ్ఞానము వలన కలిగిన వారి దుఃఖాతిశయమును గమనించిన కన్యక దేవతలకు మునులకు కూడా దుర్లభ దర్శనీయమైన తన దివ్య రూపమును వారికి చూపించినది. లీలాశుక పద్మములను వరదాభయ ముద్రలను ధరించి చతుర్భుజియై సమస్త దివ్యాభరణములతో శోభిల్లుచు రాశిపోసిన సౌందర్యమాయన నొప్పు బాలా త్రిపుర సుందరి వలె సాక్షాత్కరించిన వాసవి కన్యకను చూచి అచ్చటి స్త్రీలందరూ ఆనందపరవశులైరి. ప్రేమ పూరిత నేత్రాలై సంభ్రమముతో ఆమెను వీక్షించిరి. అనంతరము వాసవి తన దివ్య రూపమునందు ధరించిన నాసికాభరణమును మాత్రమే ఉంచుకొని మిగిలిన అద్భుత అలౌకిక రూపమును అంతర్ధానమనరించినది. అచ్చటి వారందరూ ఆ విచిత్ర లీలను చూసి విస్మయము చెందిరి. వారి యందు భక్తి ప్రవర్తలు వెల్లుబుకినవి. అంతటా వాసవి కన్యకను ఒక సమున్నతాసనముపై కూర్చుండజేసిరి. గురు భాస్కరాచార్యుడు ఆ వనితామణులచే వాసవి కన్యకను షోడశోపచార విధులతో పూజింపజేసెను. అటుపై వాసవి బాల వారితో, గురుదేవా, తల్లిదండ్రులారా, ఆత్మబంధువులారా, ఈ దినము నేనీ దివ్యాలయములో ఏకాంతముగా ఉండెదను. నాకెటువంటి రక్షణ ఏర్పాట్లు చేయవలదు అని ఆదేశించినది. ఆమె పలుకులు విని అందరూ వాసవి బాల యొక్క లీలా మహాత్మ్యములను గూర్చి ముచ్చటించుకొనుచు నిశ్చింతలై తమ తమ గృహములకు వెడలిపోయిరి. వాసవి వింధ్యవాసినీదేవి సన్నిధియందు పద్మాసన స్థితి అయి ధ్యాన నిమగ్నయైనది. అంత విష్ణువర్ధన రాజు నొసట వ్రాసిన వ్రాతవలే సూర్యుడు అస్తమించెను. ఆ చక్రవర్తి యొక్క అజ్ఞానము వలె చీకటి ఆవరించినది. ఆకాశమంటుచున్న ఆర్యవైశ్యుల కీర్తి కల్పలత సుమ మంజురుల వలె గగనమున చుక్కలు వెలగినవి. వాసవిని బంధింప వచ్చిన విక్రమకేసరి భక్తుడుగా మారుట. వాసవిని బంధించుటకై అదను కొరకు ఎదురుచూచుచున్న విష్ణువర్ధనుని సేనానియగు విక్రమకేసరికి మంచి అవకాశము లభించినది. అతడు ఆ నిషీదిలో దొంగవలే దేవాలయములోనికి ప్రవేశించెను. అక్కడ ఏకాంతములో ధ్యాన నిమగ్నయ్యై మూర్తీభవించిన ప్రశాంతత వలెనున్న వాసవిని తిలకించెను. ఆమెను బంధించుటకై ముందడుగు వేయునంతలో ఆకస్మికముగా ఆమె శరీరము నుండి కోటి మెరుపు తీగవలే ప్రకాశమొక్కసారిగా ప్రకటమైనది. దుర్నిరీక్షమైన ఆ అద్భుత కాంతిని విక్రమకేసరి చూడజాలకపోయెను. కన్నులు నలుపుకొని చూచెను. అంతయు చీకటి. అతనికి ప్రపంచమంతయు అంధకారమయముగా తోచినది. కండ్లలో అసహనీయమైన జ్వలన బాధ చెలరేగినది. నేను గురుడివాడనైతేనని అతడు గ్రహించెను. తన దుశ్చర్యకు అది ఫలితమని నిశ్చయించుకొనెను. వెంటనే వాసవి కన్యక చరణముల చెంతబడి ఘోరముగా విలపించసాగెను. అమ్మా, ఓ వాసవి కన్యకాదేవి, నీవు జగన్మాతవైన ఆది పరాశక్తివి. అఖిల జీవులను నీ మాయాపాశముతో బంధించి ఆట బొమ్మల వలె ఆడించు పరాశక్తివైన నిన్ను అత్యంత అల్పుడనైన నేను బంధించుటకు అజ్ఞానపూరితుడనై పూనుకొంటిని. బ్రహ్మాదులకే అరయశక్యము గాని నీ మహిమ నెరుగుటకు నేనెంతటి వాడను తల్లి. నా పాపమునకు విస్మృతి లేదు. అయినను కరుణా సముద్రవగు నీవు నాపై కనికరించి నా దోషములను మన్నించుము. నాకు జ్ఞానదృష్టిని ప్రసాదించుము. అబ్బా, అసహనీయమైన ఈ బాధను ఉపశమింపజేసి రక్షింపుము, లేదా నన్ను వెంటనే కడదేర్చి శిక్షింపుము. ఓ పరాశక్తి, నీకు నమస్మృతులు. ఓ సర్వలోక శరణ్య, నన్ను కాపాడుము అని దీనాతి దీనుడై అనేక విధములా ప్రార్థించెను. అప్పుడు ఆ శరణాగత రక్షకి అయిన వాసవి కన్యక వాణిని చూచి, నాయన విక్రమకేసరి, పశ్చాత్తాపమును మించిన ప్రాయశ్చిత్తము లేదు. నీకు దృష్టిని ప్రసాదించుచున్నాను. నిరంతరము దేవీ ధ్యాన నిమగ్నుడవై కీర్తిమంతుడవు కాగలవు అని ఆశీర్వదించినది.
తోడనే విక్రమకేసరి అంధత్వము తొలగిపోయినది. అతడు ప్రశాంత ప్రసన్నమూర్తి అయిన వాసవి కన్యకను తిలకించి పరిపరి విధములా ప్రస్తుతించి ఆమెకు పరమ భక్తుడుగా మారిపోయిను. అటుపై ఆ దేవి యొక్క అనుజ్ఞను వడసి తన నెలవునకు వెడలిపోయెను. ఆత్మార్పణలకై సంసిద్ధులైన ఆర్యవైశ్యుల నగర ప్రదక్షిణము. మరునాటి ఉదయమున ఆర్యవైశ్యులందరూ భాస్కరాచార్యునిచే చెప్పబడిన వారై అభ్యంగన స్నానములాచరించి జ్ఞానత్యాగ వైరాగ్య చిహ్నములైన సంధ్యారుణ వర్ణపు కాషాయ వస్త్రములను ధరించిరి. ఆశ్రితులకు విప్రులకు అనేక విధముల దానములనిచ్చి వింధ్యవాసిని దేవాలయమునకు వచ్చి పరాంబికను అచంచల భక్తితో అర్చించిరి. వాసవి కన్యకామణితో కూడి నగర ప్రదక్షిణముకై బయలుదేరిరి. వైశ్య రాజ బంధువులు అధికారులు రథ గజ తురగములను అధిరోహించి రాకుమార్తె అయిన వాసవిని రతనాల పల్లకిపై కూర్చుండబెట్టుకుని నగరేశ్వరాలయమునకు చేరుకొనిది. అక్కడ గౌరీ నగరేశ్వరులకు మహన్యాసపూర్వకముగా రుద్రాభిషేకాదులతో సమస్తోపచార పూజలు చేయించిరి. కోన కమల జనార్దనుల దేవాలయమునకు విచ్చేసిరి. అచ్చట లక్ష్మీనారాయణులను అపూర్వ భక్తి శ్రద్ధలతో అర్చించి మంగళతూర్య నాదములతో వేరే మృదంగ ధ్వనులతో వందిమా గద వైతాళీకుల స్తోత్ర పాఠములతో వీణావేణు మృదంగాది వాద్య గానములతో వేదాంగ విధులైన విప్రవరుల మంత్రఘోషతో నగర ప్రదక్షిణము గావించి గౌతమీ తీరమున గల భాస్కరాచార్యుని ఆశ్రమమునకు చేరుకొనిది. భాస్కరాచార్యుడు బ్రహ్మకుండ సమీపమందలి సువిశాల మైదానమున గల అగ్నిచక్ర ప్రదేశములో జరిగిన కుండ నిర్మాణ విధానములను తెలియబరచి అటుపై వైశ్యులాచరించవలసిన భవిష్యత్ కార్యక్రమములను గూర్చి విశదపరచసాగెను. విష్ణువర్ధనునికి అపశకనములు కలుగుట అని చెప్పుచుండిన సాలంకాయన మహర్షితో మణిగుప్తాది వైశ్యులు, ఓ గురువరేణ్య, వైశ్యుల అగ్నిప్రవేశము గూర్చి విక్రమకేసరిచే పంపబడిన వార్తనందుకొనిన చక్రవర్తి ఊరుకుండెనా? ఏమి చేసినో దయతో వివరింపుడు అని ప్రార్థించిరి. అంతా సాలంకాయనుడిట్లు చెప్పదొడగెను. ఓ వైశ్యోత్తములారా, పద్మశయనములో విష్ణువర్ధన చక్రవర్తి విక్రమకేసరి పంపిన వార్తనందుకొని మిక్కిలి క్రోధావేశ పూరితుడై విజయసింహుడను మంత్రిని పిలిచి, ఓ అమాత్యవర్య, నీవు వెంటనే చతురంగ బలములతో పెనుగొండకు పోయి ఆ వైశ్యుల అగ్నిప్రవేశ కార్యక్రమమును ఆపివేసి వారిని బందీలను చేయవలెను. రేపటి ప్రభాత వేళకు మేమును పెనుగొండకు బయలుదేరగలము. వాసవిని రాక్షసమున పెండ్లాడగలము అని ఆజ్ఞాపించి పంపించెను. అటుపై విష్ణువర్ధన చక్రవర్తి అంతఃపురమును చేరెను. అతనికి విపరీతమైన ఆకలి కలిగినది. అంతఃపుర కాంతలు వజ్ర వైడూర్యమయములైన కాంచన పాత్రలలో పరిమళములీను షడ్రసోపేతముగు భోజనము సమకూర్చిరి. రాజు భుజించినారంభించగనే ఆ భోజ్య పదార్థములనియు దుర్గంధయుతములగును, దుష్ట మాంసమయములగును, రక్తముతో కూడినవిగను, అశుద్ధ గంధముల అరుచిర కరములైనవిగను కనబడినవి. అంత చక్రవర్తి ఆ ఎన్నమును వదిలి దప్పిక గొన్నవాడే క్షీరపాత్రను చేబూనెను. కాని ఆ పాత్రలోని పాలలో ఇటునటు పాకులాడు పురుగులు కనిపించినవి. అప్పుడు విష్ణువర్ధనుడు క్రోధావేశపూరితుడై ఆహార పానీయములను విసర్జించి లేచి భోజన పదార్థములను తయారు చేసిన వంటవారిని కఠినముగా శిక్షించబూనుకొనెను. వారు భయకంపితులై, మహాప్రభు, మేము అనుదినము వలనే రుచిగా శుచిగా నుండునట్లు ఈ ఆహార పదార్థములను తయారు చేసితిమి. మేము ఏ పాపమును ఎరుగము, ప్రమాణము చేసి చెప్పుచున్నాము అని ప్రభువు పాదములపై పడి ప్రాణరక్షణకై వేడుకొనిరి. చక్రవర్తి జరిగిన విపరీత పరిణామముల గూర్చి చింతించుచు శయనాగారమునకు చేరి పాన్పుపై పరుండెను. అతని మనస్సంతయును వికలమైపోయినది. అంతటా
వానికి స్వప్నమునందున కరాళ వక్త్రయు శూలహస్తము చతుర్భుజియు కాటుక కొండ వంటి నల్లని శరీరకాంతి కలదియు ఘోరమైన దంశలు గలదియు వికృతాకారిణియైన కాళికాశక్తి సార్వభౌముని శిరస్సును శూలముతో పగులగొట్టుచున్నట్లును పాదములతో అతని రొమ్మును గొంతుకను త్రొక్కుచున్నట్లుగాను గోచరించినది. చక్రవర్తి భీత చిత్తుడై వణుకుచు దిగ్గున లేచి ఆ హాకారము గావించెను. అది విని అంతఃపుర పరివారమంతయు పరుగు పరుగున వచ్చటికి వచ్చినది. ఈ వార్త విని సేనాపతులు మంత్రులు అరుదించిరి. చక్రవర్తికి కలిగిన ఈ విచిత్రానుభూతులు ఆ ప్రభువునుద్భవించిన ఆందోళనాధికృత వలన ఏర్పడినవి నిర్ణయించి శాంతి కొరకై పొలిమేర శక్తులకు గ్రామదేవతలకు పలు విధముల జీవ బలులను సమర్పించు ఏర్పాట్లుగా ఉంచిరి. అటుపై విష్ణువర్ధనుడు స్వస్థ చిత్తుడై కుమారుడైన రాజేంద్రుని నగరములో నిలిపి చతురంగ బలసేన సమేతుడై పెనుగొండ పట్టణమునకు బయలుదేరెను. పెనుగొండను ముట్టడించిన విజయసింహుని విక్రమకేసరి ఎదుర్కొని వానిచే చంపబడుట. ఇటు చక్రవర్తిచే పంపబడి ముందుగా పెనుగొండకు సైన్య సమేతుడై వచ్చిన విజయసింహుడు పెనుగొండ నగరమును ముట్టడించెను. వాసవి కన్యక భక్తులుగా మారియుండిన విక్రమకేసరియు వాని వేలాది సైనికులు ఆర్యవైశ్యుల అహింసా దీక్షకు భంగము వాటిల్లకుండజేయుటకై విజయసింహుని సైన్యములను నగరమునకు వెలుపలనే ఎదుర్కొని నిలిపివేసిరి. అంతా విక్రమకేసరి నూతనముగా వచ్చిన చక్రవర్తి సైన్యములకు పెనుగొండలో జరిగిన ఉదంతమును, వాసవి కన్యక యొక్క మహాత్మ్యమును, వైశ్యుల అహింసా వ్రత దీక్షము గూర్చి సవివరముగా విన్నవించి దుష్టుడైన చక్రవర్తి కొరకై పాపమునకు పాల్పడవలదని ప్రార్థించెను. విక్రమకేసరి చెప్పిన విషయములను విన్న విజయసింహుని సైనికులందరూ తమ చక్రవర్తిని దూషించుచు వాసవి కన్యక యొక్క భక్తులుగా మారిపోయి, కాని విజయసింహుడు మాత్రము కత్తి దూసి నిరాయుధుడై ఉన్న విక్రమకేసరిపై అకస్మాత్తుగా దూకి అతనిని మరికొందరు సైనికులను వధింపజేసెను. అన్యాయమైన ఈ క్రూర కృత్యమును చూచిన సైనికుల హృదయములు క్రోధావేశములతో బగ్గున మండిపోయినవి. వారందరూ ఉన్మత్తుల వలె విజృంభించి విజయసింహను చుట్టుముట్టి ఆ దుష్టుని ఖండఖండములుగా నరికి వేసిరి. అంతటా వారందరూ వైశ్యుల త్యాగదీక్షను, వాసవి కన్యక మహాత్వమును వేదముల కీర్తించుచు వైశ్యులు సమావిష్టులయ్యున్న భాస్కరాచార్యుని ఆశ్రమ ప్రాంగణమునకు చేరుకొనిరి. విక్రమకేసరి వంశీయులు వీరముష్టులుగా ప్రసిద్ధులగుట. జరిగిన ఉదంతమంతటిని విన్న వాసవి కన్యక వైశ్యులను చూచి, ఓ మహావైశ్యులారా, మన కొరకై ప్రాణములర్పించిన విక్రమకేసరిని వాని వీరభటులకును వైశ్యకులమెంతగానో రుణపడియున్నది. ఇక మీదట ఆ వీరభటుల వంశముల వారు వీరముష్టులను పేర ప్రసిద్ధులు కాగలరు. వంశ పారంపర్యముగా వారి కుటుంబములను వైశ్యులు పోషించుచుండవలెను. వీరముష్టులు వైశ్యుల శుభకార్యములలో తమ త్యాగ వీర లాంఛనములతో కూడిన ప్రభలను కట్టుకొని వచ్చి వైశ్యులను సేవించుచుండవలెను. ఇది ఇక వైశ్యులకు కులాచారమై వర్ధిల్లగలదు అని ప్రకటించినది. అప్పుడొచ్చటి ప్రజానీకమంతయు ఆశ్చర్యచకితమై శ్రీ వాసవి కన్యకాదేవి ప్రబోధించిన అహింసాయుత నూతన రణ విధాన ప్రభావముతో వేలాది సైనికులలోని దుష్టత్వము అంతరించినది. హింసా ప్రవృత్తి నశించినది. త్యాగశక్తి వెల్లుబికినది. ఇహలోక కళ్యాణమునకై శ్రీ వాసవి కన్యకా చూపిన ఈ వినూత్న మార్గమే ప్రపంచమునకనుసరణీయము, ఆచరణీయము, ఆదర్శప్రాయము, సర్వోత్తమము అని అందరూ ముక్తకంఠముతో కీర్తించుచు అమరులైన వీరముష్టుల పేరిటను, ఆది పరాంబికావతారిణి అయిన వాసవి కన్యక పేరిటను దశ దిశలు నిండిపోయినట్లు విజయఘోషలు గావించిరి. 102 గోత్రముల ఆర్యవైశ్యుల అగ్నిప్రవేశ సంసిద్ధత, అగ్నిదేవుని ఉదాసీనత.
అనంతరము ఆర్య వైశ్యులను అన్య ప్రజలను బ్రహ్మకుండమునకు ఆనతి దూరములోనున్న ఆత్మాహుతి యజ్ఞశాలకు బయలుదేరిరి. సకల ప్రాణి భయంకరుడైన అగ్నిహోత్రుడు సమస్త అగ్నికుండములలో భయంకర జ్వాలామాలికలతో పైకెగసి ఆకాశమునంటు మంటలతో ప్రకాశించుచుండెను. శ్రీ వాసవీకన్యక ప్రజలందరకును ఆదర్శమయ జీవనము కడుపుకొనుట కనువైన ధర్మసారమును ఉపదేశించి ఆత్మీయులందరి వద్ద సెలవు తీసుకున్నది. ఆమె ఆదేశమును అనుసరించి 102 పుణ్య దంపతులను కుండములను నిర్మించిన మల్హరుడను తమకై నిర్దేశింపబడి ఉండిన అగ్నికుండముల చెంతకు చేరిరి. వారు తమ తమ కుండములకు 3 ప్రదక్షిణ గావించి అగ్నిలో ప్రవేశించుటకు సంసిద్ధులై నిలిచిరి. జాజ్వల్యమానముగా ప్రకాశించుచున్న ఆ అగ్నికుండముల మధ్య సమస్త గ్రహగోళముల మధ్య వెలుగొందుచున్న పరాశక్తి వలె ప్రకాశించుచు వాసవీ కన్యక తనకై ఏర్పరచిన ప్రధానాగ్నికుండము చెంత ధ్యాన నిమగ్నమై నిలిచినది. అంతటా అగ్నిహోత్రుడు తన దహన సామర్థ్యమును ఆ క్షణములో చాలించి చల్లబడిపోయెను. ఆ వింత దూచి జనులందరూ అబ్బరపడిరి. అప్పుడు వాసవీ కన్యక చల్లారియుండిన కుండములను చూచి అనల దేవునుద్దేశించి, ఓ స్వాహా వల్లభ, నీవు వెంటనే ప్రత్యక్షమై నాకు సాన్నిధ్యము నిడుదువుగాక అని ఆదేశించినది. అంతటా అగ్నిహోత్రుడు ఇతరులెవ్వరికినా అగుపడని వాడై వాసవీదేవికి మాత్రమే కనబడుచు, ఓ జగన్మాత, పరాశక్తివగు నిన్నును ధర్మపారాయణులు త్యాగమూర్తులునైన ఈ వైశ్యశ్రేష్ఠులను నేను దహింపజాలను. ఇట్టి వారిని దహించిన పాపము నన్ను కట్టి కడపగలదు. అందులకే మహాత్ముల జోలికి పోవుటకు భయపడుచున్నాను అని ఎల్లరకు వినబడినట్లు పలికెను. ఆ పలుకులు విన్న సమస్త జనులు ఆశ్చర్యమగ్ను మానసులైరి. అంత వాసవీ కన్యక అగ్నిహోత్రునితో, ఓ అగ్నిదేవా, నీవు సర్వలోక వ్యాపకుడవు, సర్వభూతాంతరాత్ముడవైన వాడవు, భూత భవిష్యత్ వర్తమానములను తెలిసిన వాడవు. ఇప్పుడు అగ్ని ప్రవేశముగా వించుచున్న 102 గోత్రముల వైశ్యులు పూర్వము కైలాసవాసులైన సిద్ధ వైశ్యులు. వారు లోక కళ్యాణార్థమై భూమినవతరించిరి. పూర్వము త్రిమూర్తులను నేనును వీరికిచ్చిన వరములను అనుసరించి వీరికిప్పుడు అగ్నిముఖమున కైవల్యమును ప్రసాదించుచున్నాను. బండాసురాంశ సంజానితుడైన విష్ణువర్ధనుని నిమిత్తముగా చేసుకుని ఈ కలియుగమున ఆదర్శ దుష్టత్వములను త్యాగ అహింసల ప్రభావముతో అంతమొందించి వర్ణాశ్రమమాచారములను రక్షించి ధర్మ ప్రతిష్టాపన గావించుటకై ఏర్పరచిన నా అవతార కార్యము ఇప్పటితో ముగిసిపోయినది. పాపాత్ముడైన విష్ణువర్ధనుడు మరణించు సమయమాసన్నమైనది కనుక నీవు నా ఆదేశానుసారము నీ కర్తవ్యమును నిర్వహింపుము, కాల విలంబనము చేయకము అని ఆజ్ఞాపించి అటుపై అచ్చటి ప్రజలను గాంచి, ఓ భక్తువరులారా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను, వాణి రమా పార్వతులను మొదలైన సమస్త దేవతలు నేనే అయి ఉన్నాను. ఇంత ఏల ఈ సమస్త చరాచర సృష్టి అంతయో నా ఏకాంశ సంభూతమయ్యున్నది. నేను కానిదేదియో ఈ విశాంతరాళమున లేదని తెలియను అని పలికినది. అంతట జనులందరూ, ఓ దేవదేవేశ్వరి, విశ్వమంతయు నీవే ఎనుచున్నావు. అపార కరుణా సముద్రవై అనంతమైన నీ విశ్వరూప సందర్శన భాగ్యము మాకు కలిగింపుము అని పరిపరి విధములా ప్రార్థించిరి. వాసవీ కన్యకాదేవి విశ్వరూప ప్రదర్శనము. అంత భక్తవత్సలయైన ఆ ఆది కన్యక, నాయనలారా, మహాతపస్సంపన్నులకు, యోగివరులకు, సమస్త దేవతలకు కూడా చూడశక్యముగాని నా విశ్వరూపమును ప్రాకృతములైన నేత్రములతో మీరు దర్శించలేరు. అనంత త్యాగధనులైన మీ అందలి వాత్సల్యముతో మీకు దివ్య దృష్టిని ప్రసాదించుచున్నాను.
నా విశ్వరూపమును తిలకింపుడు అని పరమాద్భుతమైన తన విరాట్ స్వరూపమును ప్రకటించినది. సత్యలోకము శిరముగా, సూర్యచంద్రులే నేత్రములుగా, సమస్త దిక్కులు వీణులుగా, సర్వవేదములు వాక్కులుగా, సమిష్టి వాయువు ప్రాణముగా, ఋషులచే అవ్యక్తమని కీర్తింపబడు సర్వాత్మక శుద్ధ చైతన్యమే హృదయముగా, పృథివీ జగనముగా, భువర్లోకము నాభిగా, నక్షత్రలోకము వక్షస్థలముగా, మహార్లోకము కంఠముగా, జనలోకము ముఖముగా, తపోలోకము లలాటముగా, ఇంద్రాది లోకపాలకులు బాహువులుగా, సమస్త గంధమే ఘ్రాణేంద్రియముగా, రసనేంద్రియాధారములే దవడలుగా, సమస్త జలగతమైన రసము నాల్కగా, కాలస్వరూపమైన మృత్యువే కోరలుగా, స్త్రీ పుత్రాదులందండు మోహమే దంతములుగా, మోహమాయే నవ్వుగా, సర్వ సృష్టి ఆమె క్రీగంటి చూపుగా, లజ్జాలోపములు మీది క్రింది పెదవులుగా, సృష్టికర్త అయిన సమిష్టి ప్రజాపతియే అదోంగమున, సమస్త సముద్రములు గర్భముగా, పర్వత సముదాయమంతయు శల్యములుగా, నదులన్నయు నరములుగా, సకల వృక్ష జాతుల రోమములుగా, బాల్య యౌవన కౌమార వార్ధక్యములు గమనముగా, వ్యోమమే కేశములుగా, ఉభయ సంధ్యులు వస్త్రములుగా అలరారు ఆ విరాట్ విశ్వరూపిణియందు సత్వరజ సమస్త తమోగుణములు మరియు వాణి సాధనములు, విష్ణు బ్రహ్మేశ్వరులు మరియు మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళికలుగను, అతలము మొదలగు పాతాళము వరకు ఉండు లోకములు, నడుము మొదలు పాదముల వరకును ఉన్న అవయములగను ప్రకాశించుచున్న ఊహాతీతమైన పరాశక్తి విశ్వరూపమును భక్తవరేణ్యులందరూ తమకు లభించిన దివ్య దృష్టిచే దర్శించగలిగిరి. ఆ విరాట్ స్వరూపము అనంత జ్వాలా మాలికలతో ప్రజ్వలించుచున్నది. భయంకరముగా తెరవబడి ఉన్న ఆమె నోటిలోనికి సమస్త జీవరాశులు శీఘ్రగతితో ప్రవేశించుచున్నవి. ఆ విశ్వరూపిణి అనేక విధముల ఆయుధములను ధరించి ఉన్నది. అనంత కోటి సూర్యప్రకాశమై అనంత శీర్ష వక్తల నేత్ర బాహూరు పాదములతో విరాజిల్లుచున్నది. కోటానుకోట్ల మెరుపు తీవెల కాంతిలో దుర్నిరీక్షమై అత్యంత భయావహమై బహువర్ణముల నీచుచూ ప్రకాశించుచున్నది. ఆమె తన యందు భూత భవిష్యత్ వర్తమానములను చూపించినది. కాలనాలోజ్వలాభీలమై ఆమె యొక్క విరాట్ దంష్ట్రాకరాళమున చూడజాలక అక్కడి జనులందరూ భయకంపితులై ఆహాకారములు గావించుచు తుదకు ధైర్యము వహించి గద్గద వాక్కులతో ఈ విధముగా స్తుతించిరి. ఓ తల్లి, మా అపరాధములను క్షమించుము. అనంతము అత్యంత ఘోరము భయంకరమునైన నీ విశ్వరూపమును చూచుట వలన భీత చిత్తులమైపోతిమి. పామరులమైన మేము నీ మహాత్వమును స్తుతింపలేము. ఓ బ్రహ్మ ప్రణవ శక్తి, ఓ హ్రీంకార రూపిణి, సమస్త జగములకు నీవే ఏలికవు. సర్వోపనిషత్తుల సిద్ధాంతం ఫలస్వరూపిణివైన నీకు మాటిమాటికి నమస్కారములు. అగ్ని, సూర్యుడు, చంద్రుడు, సకల ఔషధములు, సమస్త దేవ దానవ గణములు మున్నగు సర్వ సృష్టికి జన్మదాత్రివై సర్వము నీవేయై వెలుగొందుచున్న నీ విశ్వరూపమునకు నమస్కారములు. దేని వలన సముద్రములు, పర్వతములు, నదులు, వృక్షములు, రసములు, పశువులు, పక్షులు మున్నగున్నవన్నీయు ఉత్పన్నమైనవో అట్టి నీ విశ్వరూపమునకు నమస్కారములు. ఓ పరమేశ్వరి, లోకాతీతమై భయంకరమయ్యున్న నీ ఈ విశ్వరూపమును చాలించి అతి మనోహరమైన నీ తొల్లింటి రూపమును మాకు చూపించుము అని ప్రార్థించిరి. ఈ రీతిగా భీతి చెంది ఉన్న సమస్త భక్తజనులను చూచి దయా సముద్రురాలైన జగన్మాత ఘోరమైన తన విశ్వరూపమును చాలించి సుందరమగు తన వాసవి కన్యకారూపమును చూపించినది. మిక్కిలి కోమలములైన అవయవములతో దయాపూర్ణములైన నేత్రములతో చిరునవ్వుతో లొలికించు ముఖ
కమలముతో నొప్పుచున్న ఆ సుందర రూపమును తిలకించి భయరహితులై శాంత చిత్తులైన ఆ భక్తజనులు ఆనందాతిశయముతో ఆమెకు నమస్కరించిరి. అంతటా ఆ వాసవీదేవి, ఓ భక్తులారా, మీ అందలి వాత్సల్యముతో లోకాతీతమైన నా విశ్వరూపమును మీకు చూపించితిమి. 4 వేదములను సాంగోపాంగముగా అధ్యయనము చేయుట వలనను, అష్టాంగ యోగమును సాధించుట వలనను, మహత్తర దానవ్రతము వలనను, ఘోరమైన తపస్సు చేతను, అనేక క్రతువులు చేయుట వలనైనను నా కరుణ లేకపోయినచో నా ఈ విశ్వరూపమును దర్శించుట శక్యము కాదు. అట్టి నా అద్భుత రూపమును చూచి మీరందరూ ధన్యులైరి. నా దివ్య దర్శనము చేత మీ పాపములన్నీయూ నశించిపోయినది. ఓ భక్తవరులారా, నేనిప్పుడిక అగ్ని ప్రవేశము గావించదను. నాతో పాటు 102 గోత్రముల పుణ్య దంపతులు కూడా అగ్నిలో ప్రవేశించెదరు. అటుపై నేను అర్చావతారమూర్తినై సాక్షాత్కరించెదను. భువనేశ్వరినైన నన్ను ఇక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి నామముతో ఆరాధించుచు కృతార్థులు కండు. అనునిత్యము శ్రీ విద్యానుసారముగా వేదోక్త విధానమున పంచాయతన దేవతల మధ్య మూలస్థానం ఏర్పరిచి అందు వాసవి కన్యకాయంత్ర సహితముగా నా మూర్తిని ప్రతిష్ఠించి షోడశోపచారాదులైన సర్వ సపర్యలతో ఎల్లవేళలా నన్ను అర్చింపుడు. నా మంత్రమును జపించుచు సమస్త కామిత ఫలములను పొందుడు. లక్ష్మీ, పార్వతీ, సరస్వతులు అను 3 దేవతల లాంఛనములతో విరాజిల్లు సర్వాంగ సుందరమైన నా అర్భావతారము యొక్క దివ్యమైన చతుర్భుజ రూపమును గాని లేక భవ్యమైన ద్విభుజ రూపమును గాని ఏర్పరచుకొని సదా నన్ను పూజించు వారికి సమస్త సంపదలు సంపూర్ణముగా చేకూరగలవు. గృహములలో వివాహ ఆది శుభకార్యములందును వనములయందును నా ప్రతీక అయిన కలశమును ప్రతిష్ఠించి పూజించవలెను. ఆలయములలో నా విగ్రహమును పూజించవలెను. నా భక్తులను ఎల్లవేళలా అన్ని విధములా నేను కాపాడుచుండెదను. ఇది నా ప్రతిజ్ఞ అని పలికి ఆ వాసవి కన్యకాదేవి మహాగ్నిలో ప్రవేశించినది. అంతటా ఆ అగ్నికుండము నుండి లీలా శుకారోహిత దివ్య పద్మమును, వేద పుస్తకమును, అక్షమాలతో కూడిన అభయముద్రను, వరదముద్రను కలిగి ఉన్న 4 భుజములను ధరించినదియు, హ్రీంకార వక్ష్మి మధ్యములో విరాజిల్లుచున్న విశాల దివ్య పద్మముపై నిలిచినదియునైన శ్రీ వాసవీదేవి అర్చావతారమూర్తి ఆ అగ్నిగుండము నుండి ఆవిర్భవించినది. ఆ దివ్యమూర్తిని చూచి అందరూ ఆశ్చర్యచకితులైరి. ఆ మూర్తిని మనసులో నిలుపుకొని అమితోత్సాహపరులై జయ జయ ధ్వానములు గావించిరి. వెనువెంటనే 102 గోత్రముల పుణ్య దంపతులు అగ్నికుండములలో ప్రవేశించిరి. అంతలో హోమకుండము నుండి వెలువడి అద్భుత విమానారూఢి అయి వైశ్య దంపతులతో కూడి తన ఆవాసమైన శ్రీచక్ర నగరమును సర్వోన్నత లోకమునకు తరలిపోయినది.